ఈ వ్యక్తి ఒక భయానక ట్రిక్ ను ప్రదర్శిస్తూ ఒక మ్యాజిక్ షోని చేశాడు. అతను నిజంగా విశ్వంలోని సూర్యుడిని చేరుకొని సూర్యుడిని పట్టుకున్నాడు. అప్పుడు అతను సూర్యుడిని తన అరచేతిలో ఉంచాడు. ఆ తర్వాత సూర్యుడి జాడ తన చేతిలో లేకుండా అదృశ్యమయ్యాడు. అక్కడ ఉన్న వారంతా అతను ఆట పట్టిస్తున్నాడు అనుకున్నారు. కానీ అతను నిదానంగా తన 2 చేతుల్ని పైకి లేపాడు. అంతే, మొత్తం ప్రపంచం సడన్ గా చిమ్మ చీకటిగా మారిపోయింది. ఆఖరికి అంటార్టికా కూడా పగలు కాస్త రాత్రిగా మారిపోయింది. ఆ దృశ్యం చూసి అసలు ఎవరు నమ్మలేకపోయారు. అతను మాత్రమే చేయగలడు అటువంటి భయానక మ్యాజిక్ ట్రిక్స్ ని. ఆ సమయంలో తన మాస్టర్ చూసి చాలా భయపడ్డాడు. ఎందుకంటే సూర్యుడు తిరిగి రాలేదు. భూమిపై ఉన్న ప్రతిదీ అంతరించే వైపు నెమ్మదిగా కదులుతూ ఉంది. దానికి గల కారణం ఆ వ్యక్తి ఆ ప్రమాదకర మ్యాజిక్ ని ప్రదర్శించడం. 10 సంవత్సరాల క్రితం ఆ మాస్టర్ మ్యాజిక్ షోలో ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. కానీ అతను ఇప్పటికీ పట్టుదలగానే ఉన్నాడు. అతను ఆ ట్రిక్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాడు. కానీ అతను ఆ ట్రిక్ లో ఏ మిస్టేక్ చేయలేదు. అప్పుడే ఆ గురువు తన శిష్యుడు తన వద్ద ఉన్న మ్యాజిక్ ట్రిక్స్ అని నేర్చుకోవడం కోసం తను పన్నిన పన్నాగమని గ్రహిస్తాడు. అప్పుడే తన శిష్యుడు వచ్చి నిజం చెప్పాడు. కానీ సూర్యుని మింగే మంత్రం చాలా ప్రమాదకరమని గురువుకు తెలుసు కాబట్టి అతను తన శిష్యుడికి నేర్పించడానికి నిరాకరించాడు. చివరికి ఆ మాస్టర్ కి హత్యా నేరం కింద జైలు శిక్ష పడింది. ఆ మాస్టర్ కొడుకు ఆ కట్టం నుంచి ప్రతిదీ చూశాడు. ఆ మాయాజాలంలో ప్రావీణ్యం సంపాదించి తన తండ్రికి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేశాడు.